బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏం అవసరం ఇవన్నీ అవసరం. ఇక స్మార్ట్ మీటర్ల కథ. ఇప్పుడు ఒక్కొక్క మీటర్కు 6,000 రూపాయల పైన, 6,500 పైన ఉంది. ఇప్పుడు ఆయన తాబేదారికి ఇవ్వనుకోనికి, ఆయనకి ఇష్టమైన ఉనికి దానికి 7,000 పెంచుతాడు, 7,500 పెంచుతాడు. ఈ మీటర్ల కాంట్రాక్ట్కి ఒక స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దో తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మన ఈ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా కొన్ని, అది అయిపోతే అక్షరం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్లు వస్తుంది అనుకుందాం. 300 రూపాయలు రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటారు మీరు. వాడు ధర పెంచిండనుకో, అది 20 రోజులకే సరిపోతే 20 రోజుల నాడు కథ అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10ంటికో కట్ అయిపోతుంది, కరెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, చీకటి అయిపోతుంది మీ ఇల్లు. ఇక తెల్లవారిందాక మీకు కరెంట్ దిక్కుండదు. మళ్ళీ మీరు పైసలు సంపాదించుకొని వానికి దాంట్లో కొట్టి మళ్ళీ నాకు ఇంత మళ్ళీ 10 రూపాయలదో 20 రూపాయలదో 50 రూపాయలదో మీకు వెళ్ళిందని బట్టి ఈరబాబు అంటే ఇవ్వాలి. అంటే పేద ప్రజలకి చీకటి బతుకులు తప్ప ఇది పేదలను ఉద్ధరించడానికో పేదల్ని బాగు చేయడానికో తెచ్చే స్కీమ్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిని కూడా విద్యుత్ వినియోగదారులను వాళ్ళ నెత్తి మీద బాధటానికి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వీళ్ళు మనతో ఆటాడుకోవడానికి మన చేతులు ఏముండదు. ఇక వాడు ఇక్కడ అనుకుంటే కనెక్షన్ కట్టాయి. ఇంకా దీని రాబోయే కాలంలో చాలా లింకులు పెట్టబోతారు. మంచినీళ్ళకు కూడా ఏదైతే హైదరాబాద్లో మీటర్ పెట్టి వసూలు చేస్తా అని చెప్పిండో, మంచినీళ్ళ బిల్లు కట్టకపోతే కూడా కరెంటు కట్ చేస్తాడు, లేదా కరెంటు బిల్లు కట్టకపోతే మంచినీళ్ళు కట్ చేస్తాడు. అన్నీ ఒకటి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువు గారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న. ఆయన ప్రేమనంతా నేను ఎక్కడికో తీసుకుపోదాం నేను అనుకుంటుంటే పాపం నువ్వు మీ రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు రా వచ్చేసే నాతో నేను చెప్పిండు కదా. దాని గిఫ్ట్గా ఇప్పుడు ఇది తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు ఆయన పథకం అంతా అది చేసి ఏం చేయాలి? ఈ పథకంలో చేరినాక 2 సంవత్సరాల లోపల నువ్వు ఈ కరెంటు మీద నువ్వు పెడుతున్న ఖర్చు ఎంతో ఆదాయం కూడా అంతే వచ్చేటట్టు చేయాలి 2 ఏళ్లలోనే. ఇప్పుడేమో రకరకాల స్కీముల పేరు మీద ప్రభుత్వం 10,000, 15,000 కోట్లు డిస్కౌంట్లకు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక ప్రభుత్వం నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవాలి. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్లతోని రైతులకు ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం. మోటార్లకే కాకుండా, మామూలు రైతు తను పెట్టుకున్న మోటార్కి కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఖర్చును భరిస్తూ వస్తుంది. రేపు దాన్ని మొత్తం మళ్ళీ రైతుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్తో మీరే కదా పంటలు పండించుకుంటుంది, కాబట్టి మీరే బిల్లు కట్టాలి. రైతుల మీద మామూలుగా ఉండదు బాధుడు. ఈ మీటర్ల ఖర్చు ఎవడు పెడతాడు అని అంటే, మీటర్ల ఖర్చు కూడా మళ్ళీ మన మీద వినియోగదారుల మీద వేస్తారు. అదనంగా 6,000 రూపాయలు, 6,500 రూపాయలు వేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు వరకు అట్లే ఉంది ధర. కానీ మరి అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదా, మళ్ళీ అందులో బట్టి విక్రమార్క మంత్రి
మరి ఈయన పర్సెంటేజ్ ఆయన పర్సెంటేజ్ కలుపుకుంటే మరి ఎంతకు పోద్దు అది మీటర్ ధర కలిపి మన మీదనే వేసి మళ్ళీ అది కూడా 2 ఏండ్లలోనే సాఫ్ చేసేయాలి. ₹1 అదనంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే పని లేకుండా మొత్తం వినియోగదారుల మీదనే వేసి సమానం చేసి అప్పుడు అదానికి అప్పచెప్పాలి. దానికి ఇంకొక కథ కూడా తెచ్చారు. తమ ఈ రైతులు ఇంటట్లేరు, ఈ రైతులతో పెట్టుకుంటే బాగలేదని చెప్పి ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దాకా తెలంగాణ 2 డిస్కమ్లతో పనిచేస్తుంది. అటు నార్దర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇటు సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం ఏమో నార్దర్న్ కింద ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ ఇవి సదరన్ కింద ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కాదని ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నారు. దేని కొరకు 3వ డిస్కమ్ అని అంటే ఇక్కడ ఈ కథ దానికి లింక్ అయ్యింది. ఈ 3వ డిస్కమ్ను అచ్చం రైతులకు ఇచ్చే కనెక్షన్స్ ఏదైతున్నాయో, రైతులకు పవర్ సప్లై చేసే లైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కలిపి 3/11 kV సబ్స్టేషన్లు అన్నింటినీ